అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన సురేంద్రబాబుకు మహిళలు మంగళహారతితో స్వాగతం పలికారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తానని సురేంద్రబాబు పట్టణ ప్రజలకి భరోసా ఇచ్చారు. పట్టణంలో ఎక్కడ చూసినా సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తద్వారా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, తనను గెలిపిస్తే పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటింటికి ట్యాప్ కనెక్షన్, సుందర పార్క్ వంటి కార్యక్రమాలు చేపడతామని అభ్యర్థించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలతో పేదల బతుకులు నింపుతామని, టీడీపీ మేనిఫెస్టో చూసి అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారని, వారందరినీ స్వాగతిస్తూ భవిష్యత్తులో అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు సురేంద్రబాబు. కళ్యాణదుర్గం పట్టణంలో 14వ వార్డు రావడం జరిగింది. డోర్ టు డోర్ క్యాన్వాస్ కి. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడ చాలా సమస్యలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, నీళ్లు ఎక్కడ వర్షాలు వస్తే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అవుతాయని చెప్తున్నారు. అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన టైం దగ్గరలో ఉంది. ఖచ్చితంగా చెప్పాము వాళ్ళకి. రాబోయే 5-6 నెలల్లో మన వర్క్లు ఏదైనా ఉంటే స్టార్ట్ చేసుకొని ఒకటి పరిష్కరించి ముందుకు వెళ్తామని చెప్పాము. ఎందుకంటే ఇవన్నీ కూడా పరిష్కరించాలంటే కనీసం 2-3 పూర్తిగా వివరాలతో సహా పాంప్లెట్లో పంచుతున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పాంప్లెట్లో వాళ్ళ అధ్యక్షుడి ఫోటో ఉంది, మరి వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ నాయన ఫోటో ఉంది, అలాగే వాళ్ళ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు ఫోటో ఉంది. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు 2 కూడా ఫోటోలు ఉన్నాయి తప్ప వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. మేమైతే క్లియర్గా చెప్తున్నాం, మేము ఈ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, చేసి చూపిస్తామనేది క్లారిటీగా ఉన్నాం. ఖచ్చితంగా